నమస్తే జగదేవ్ గారు. సో వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. సార్ ఇప్పుడు చూస్తుంటే రోజా గారు అంటే వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా గారు అయితే అంటే ఎక్స్ ఖాతాలో కొన్ని వ్యాఖ్యలు అంటే ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏంటంటే మనం ఇప్పుడు అంటే మహిళల గురించి తను మాట్లాడింది అట్లంటే మహిళలు నడుం బిగించి ఈ నరకాసురుడు అంటే చంద్రబాబు గారు నరకాసుడి పాలన చంద్రబాబు నాయుడు గారిని నరకాసుడి లాగా అభివర్ణిస్తూ మనం అందరం ఇప్పుడు ఇది ఈ పాలనని రద్దు చేయాలి, లేకపోతే ఆయన్ని నశింప చేయాలి అన్నట్టు తను వ్యాఖ్యలు కొన్ని చేశారు. ఆ వ్యాఖ్యలు అసలు మనం ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు వైసీపీలో అధికార ప్రతినిధి అని అంటున్నారు. ఇప్పుడు మహిళా సంబంధించి అధికార ప్రతినిధిగా మన యాంకర్ శ్యామల గారిని కూడా నియమించారు. అండ్ మోర్ ఓవర్ ఒకప్పుడు అగ్రెసివ్ గా మాట్లాడిన మాజీ మంత్రులు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు, ఎవరు మాట్లాడలేదు. ఇకపోతే విజయసాయి రెడ్డి లాంటి కీలకమైన వ్యక్తులే పార్టీని వీరారు. వాళ్ళు కూడా ఈ మద్యం స్కామ్ కి సంబంధించి ఎవరు ఉన్నారు కదా, రామ్, ఆయన్ని స్కామ్ ఇరుక్కున్నాడు, ఆయన ఎలాంటోడు ఈయన ఎలాంటాడని జగన్మోహన్ రెడ్డి గారి మీద పేరెత్తకుండా విజయసాయి రెడ్డి గారు చాలా చాకచక్యంగా మాట్లాడడం, ఇట్లాంటి మేధావులందరూ కూడా తెరమరుగైపోతున్నారు. కొడాలి నాని లాంటి వ్యక్తులు, భయంకరంగా మాట్లాడే వ్యక్తులు కూడా ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు, ఒక స్టేట్మెంట్ లేదు. ఆ పేరు నాని గారు వాళ్ళ మిస్సెస్ ఇష్యూ, ఫుడ్ కార్పొరేషన్ సంబంధించిన బియ్యం బస్తాలు ఇష్యూ, జోగి రమేష్ గారు, మీకు ఇంకెవరు చెప్పాలి, రీసెంట్ గా మన గుడివాడ అమర్నాథ్ గారు మాజీ మంత్రి, ఆయన కూడా నానిది చాలా ఉన్నాయి సార్. ఏంటి కొడాలి నానిది కూడా మెరక భూమి మెరక చేస్తా అని చెప్పేసి ₹1,00,00,000 పైన తను వాళ్ళ అక్కడ పనిచేసిన వాళ్ళ అకౌంట్ లో వేయించడం, ఆకుమొక్కడం కూడా వచ్చింది, 100 కోట్ల పైగా. అది వచ్చింది. గుడివాడలో ఉన్న కొన్ని స్థలాల కబ్జా సంబంధించి వచ్చింది. తర్వాత జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయి అగ్రిగోల్డ్ ల్యాండ్స్ విషయం వచ్చింది. ఇప్పుడు ఇదే రోజా గారు ఏదైతే మాట్లాడుతున్నారో, ఈ రోజా గారు మరి నగిరిలో పరిస్థితి ఏంటంటే, మొన్న ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు రెగ్యులర్ గా ఆవిడ ఎవరెవరైతే వెళ్ళారో, మొన్న ఎలక్షన్ క్యాన్వాసింగ్ వెళ్ళినప్పుడు ఆవిడ వెనుక వాళ్ళు లేరు. ఎందుకు ఏమయ్యారంటే, ఆవిడ ముందే ఒక నిర్వేదంతో మాట్లాడింది. అసలు వీళ్ళందరినీ జగనన్న నమ్ముతున్నారు, జగనన్న ముందు చాలా బాగా యాక్ట్ చేస్తారు, నా దగ్గరికి వచ్చేసరి ఇట్లా అవాకులు చవాకులు పేరుతారు. ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ అట్లా మాట్లాడింది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఇక్కడ తను ఏం మాట్లాడిందంటే, గతంలో మనం చూసుకున్నట్టయితే వివేకానంద గారి హత్య కేసులో అప్పుడు చూస్తే పేపర్లో కూడా, సాక్షి పేపర్లో అక్కడ ఏంటి వచ్చిందంటే, నారావారి ఏమంటారు నారావారి రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళు వేసుకున్నారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు నారావారి నరకాసుర పాలన అని చెప్పేసి ఇప్పుడు రోజా గారు అంటున్నారు. అసలు ఏంటి సార్ వీళ్ళంతా ఈజీగా అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అండి, ఇప్పుడు ఎవరు పార్టీ తరఫున మాట్లాడే వాళ్ళు, ధైర్యంగా ముందుకు వచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు మాట్లాడాలి అయితే, శ్యామల గారు మాట్లాడాలి, లేదంటే రోజా గారే మాట్లాడాలి. ఇక రోజా గారి విషయంలో పూర్తి స్థాయిలో తిరుపతి టికెట్ల విషయంలో ఏదైతే స్కామ్ బయట సర్క్యులేట్ అవుతుంది, కానీ అదే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందే తప్ప దానికి సంబంధించిన ఆధారాలు అయితే మరి ఉన్నాయో లేవో తెలియదు. సో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా నిజంగా ఎవరెవరైతే అవాకులు చవాకులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాగారో వాళ్ళందరినీ కక్ష సాధింపుగా చేస్తే ఇప్పటికి సగం జైలు ఫుల్ అయిపోవాలి. బట్ అలా చేయట్లేదు. రాజకీయం అన్నాక ఒకరి మీద ఒకరు బురజల్లే ప్రయత్నం చేస్తారు, చేయండి, అంతవరకే. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నరకాసుర పరిపాలన లాగా ఉంది, ఓకే, తప్పులేదు. కానీ మితిమీరి ఇంటి ఆడవాళ్ళ మీదకి, పిల్లల మీదకి వెళ్ళి మాట్లాడడం తప్పు. అది ఎప్పుడు వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి మాట్లాడతారు. ఇప్పుడు ఇదే రోజా గారు గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నారు, గాడికి వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చాయి, నీకు ఇంకా ఏం మాట్లాడమని, అంత సిగ్గుగా విచ్చలవిడిగా అలా మాట్లాడేస్తారా? అంటే తను ఏమంటుందంటే, గత ప్రభుత్వంలో ఆడవాళ్ళు సుఖంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు, చాలా సెక్యూర్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలకి పాల్పడుతున్నారు, రేపులు జరుగుతున్నాయి, సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. చాలా విధంగా ఏపీలో ఉన్న మహిళలు చాలా రకాలుగా నష్టపోతున్నారు అన్నట్టుగా తను మాట్లాడడం జరిగింది. సో నారావారి రాక్షస పాలన వల్ల ఇదంతా జరుగుతుంది అన్నట్టు తను మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో నేను రోజా గారు సపోర్ట్ చేస్తాను. రోజా గారు చెప్పిన 100% కరెక్ట్. ఎందుకంటే ఈ లిక్కర్ అవన్నీ తీసేశారు కదా, తీసేసి నాసిరకమైన మందు అమ్ముతుండడం వల్ల భర్తలు ఏదో లైట్ గా 1-2 పెగ్గలు వేసుకొని ఇంటికి వస్తున్నారు. ఇంతకు ముందు
కల్తీ మద్యం అవడం వల్ల వచ్చిన డబ్బులన్నీ ఆ పథకాల రూపంలో అమ్మఒడి వచ్చినవన్నీ తాగి వచ్చి చెదగొట్టేవాళ్ళు కదా. సో ఇప్పుడు అలా చెదగొట్టట్లేదు మహిళల్ని, ఆ తాగేసి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో. సో మరి అలాంటప్పుడు మరి అలవాటు పడిపోయారుగా. ఆ అలవాటు పడిపోయిన ఆ కల్తీ మద్యమే వీళ్ళకి బాగుండేది. ఇప్పుడు నాసిరకం మద్యం ఇప్పుడు ప్రభుత్వం అమ్మకుండా ఆ డీలర్లకో లేదంటే వేలం పాటకి ఇచ్చేసిన తర్వాత వీళ్ళకి అది నచ్చట్లేదు. అరే మనం ఒక సిస్టమ్ అలవాటు చేసామే, ప్రతి ఒక్కరు మన దగ్గర దేహి అని ఉండాలి, మనం ఇచ్చే స్కామ్లు తీసుకొని బాబు అనే బతకాలి, అనవసరంగా వీళ్ళకి సొంతంగా బతికేలాగా అన్ని చేస్తున్నారే, అది నచ్చదు కదా. నిజంగా మహిళలు అలా అనుకుంటే అసలు ఈ ఫస్ట్ మహిళలకి ఉపాధి అని కానీ, పావలా వడ్డీ రుణాలని కానీ, లేదా డ్వాక్రా పథకాలను కానీ, ఇవన్నీ అసలు ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారా? ఈవెన్ రైతు బజార్ నుంచి స్టార్ట్ చేస్తే ఇవన్నీ ఎవరి హయాంలో స్టార్ట్ అయ్యామో, టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. మరి అవన్నీ తర్వాత వాళ్ళు కొనసాగించారు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ కూడా తర్వాత ప్రభుత్వాలు కొనసాగించారు. మరి అలాంటప్పుడు మీరు అలా కొనసాగించవచ్చు కదా. మీరు పాతవన్నీ తీసి మేమేదో కొత్తగా ఇచ్చేస్తున్నాం, మీరు సోమరిపోతుల్లాగా ఉండండి, మేము చెప్పినట్టుగా వినాలి, మీరు ఎప్పుడు కింద చేయగానే ఉండాలి అన్నట్టుగా చేస్తే మరి ఖచ్చితంగా అందుకే నచ్చదు రోజా గారికి. ఎందుకంటే ఆవిడ కూడా మంత్రిగా ఉన్నారు తప్ప ఒక అభివృద్ధి లేదు, ఒక పథకం లేదు. ఆవిడ నిజంగా మరలా ఎలక్షన్స్ లో నిలబడాలంటే ఈ 5 ఏళ్ళు ఏదో ఎంతో కొంత సంపాదించుకోలేకపోయారు కాబట్టి గెలవలేకపోయారేమో. అంటే ఏంటి, మీరు మంచి పేరు సంపాదించుకోలేదు అంటున్నారా, లేకపోతే డబ్బులు వెనకాల వేసుకోలేదు అంటున్నారా, ఏదంటున్నారు? మంచి పేరు ఎలా ఉంటదమ్మా, మంచి పనులు చేస్తే మంచి పేరు ఉంటది. ఎవరు ఇప్పుడు డైరెక్ట్ గా అన్ని ఓటర్ టు జగన్మోహన్ రెడ్డి గారే నడిచాయి తప్ప మధ్యలో ప్రోటోకాల్ ఏమైనా నడిచాయా? ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, లేదంటే కింద స్థాయి నుంచి తీసుకుంటే గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, అలా ఎవరికైనా కనీసం ఇది ఉందా? దానికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టే చెప్పారు కదా, గతసారి నేను కార్యకర్తలను విస్మరించాను, ఈసారి కార్యకర్తలే నా ధ్యేయం, కార్యకర్తల బాగోగులే నాకు ముఖ్యం అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే క్లియర్ గా వాళ్ళకి తెలుసు. అది కాకుండా కేతిరెడ్డి లాంటి వాళ్ళు, కరణం ధర్మశ్రీ లాంటి వాళ్ళు, రాజారెడ్డి లాంటి వాళ్ళు, రీసెంట్ గా అమర్నాథ్ లాంటి వాళ్ళు కూడా మేము అనవసరంగా మీరు వాలంటీర్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసాము, వాలంటీర్లకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే బాగుండేది, గెలిచేవాళ్ళు మేము అని అన్నాడు ఆయన. అంటే ఒక్కొక్కటిగా రియలైజ్ అవుతున్నారు. సో రియలైజ్ అవుతున్నారు కాబట్టి తెర మీదకి వచ్చి మాట్లాడడానికి వీళ్ళు ఎవరు కనబడట్లే. వేణునాని గారు కానీ, అమర్నాథ్ గారు కానీ, లేకపోతే ఇంకెవరు కొడాల నాని గారు కానీ ఎవరు రావట్లేదు. కేవలం ఇప్పుడు వైసీపీ తరఫున మాట్లాడడానికి కనిపించి ఇద్దరు ఎదురు కనిపిస్తున్నారు. ఒకటి రోజా గారు, 2 అంబటి గారు, వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు నేనేమంటానంటే ప్రతిపక్ష హోదా కూడా లేని విపక్షం అని చెప్పాలి. విపక్షంలో ఉన్నప్పుడు, ఒక మాజీ మంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాంటి విమర్శలు చేయండి. సార్ ఒక రాక్షస పరిపాలన లాగా ఉంది, తప్పు లేదు. మీకు చేత కాక మీద సబ్జెక్ట్ లేక పర్సనల్కి వెళ్ళి అబ్యూజ్ చేస్తున్నారు చూడు, అది తప్పు. సో ఇట్లా ఇప్పుడు ఎందుకు ఇట్లా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు? ఇప్పుడు మరి మాట్లాడమనండి, లోకేష్ గారి మీదో, లేకపోతే డిప్యూటీ సీఎం గారి మీదో, లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద గట్టిగా మాట్లాడచ్చు కదా. ఇప్పుడు కూడా గతంలో ఈ 5 ఏళ్ళలో ఎంత చెలరైపోయారో ఇప్పుడు కూడా వాళ్ళకి మాట్లాడమండి. ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు అంటే ఎక్కడో వణుకు స్టార్ట్ అయిందని అర్థం. అంటే మొత్తం సీన్ అర్థమైందంటారు? అర్థమైంది, అవుతుంది కూడా. ఒక్కొక్కరు ఎవరు తీసిన గోతులు వాళ్ళే పడతారన్నట్టుగా ఎవరు చేసిన తప్పులకు వాళ్ళే మెల్లమెల్లగా అరెస్టులు అవుతున్నారు. వీళ్ళే కక్ష సాధింపు లేదు. కక్ష సాధింపు ఇప్పటికీ అరెస్టులు అవ్వరు, పోలీసులు తన కన్ఫర్ట్ చేసుకెళ్ళిపోతున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు, మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు సార్.